పెద్దమ్మ గుడి కూల్చివేయాలన్న పంతమెందుకు? కాంగ్రెస్ పాలనలో రజాకర్ల రాజ్యం నడుస్తోందా? జూబ్లీహిల్స్ మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ తెగించిందా? అమ్మని కదిలిస్తే అనర్థమే మన రితం తెలుగులో. నిత్యం ధూపదీప నైవేద్యంతో కలకలలాడే ఆలయాన్ని కూల్చేశారు. అది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే. తెలంగాణలో అనేక చోట్ల అక్రమ నిర్మాణాలు, రోడ్డుకు అడ్డంగా ఉన్న అనేక చర్చిలు, మసీదులు ఉన్నప్పటికీ హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజకీయ కుట్రలో భాగంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ గుడిని కూల్చివేసింది రేవంత్ సర్కార్. బోనాల పండుగ వేళ అమ్మవారి ఆలయం కూల్చడంపై భక్తులు, హిందూ సంఘాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే, షేక్పేట మండలం హకీంపేట గ్రామ పరిధి సర్వే నెంబర్ 102/1లోని TS 1/P 3/P బ్లాక్ J వార్డు 12లో సుమారు 12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఇది బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీని ఆనుకుని ఉంది. ఈ భూమిలో సుమారు 200 గజాల విస్తీర్ణంలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉంది. 30 ఏండ్ల నుంచి NBT నగర్కు చెందిన బస్తీవాసులు అక్కడ పూజలు చేస్తున్నారు. ఆషాఢ, శ్రావణ మాసాల్లో బోనాలు సమర్పిస్తుంటారు. ఈ క్రమంలో 10 రోజుల క్రిందట ఆలయాన్ని విస్తరించేందుకు స్లాబ్ వేశారు. సమాచారం అందుకున్న షేక్పేట మండల రెవెన్యూ సిబ్బంది 3 రోజుల క్రిందట వచ్చి ఆలయాన్ని కూల్చివేశారు. అమ్మవారి విగ్రహాన్ని వేరే చోటుకు తరలించారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఆలయాన్ని కూల్చడం ఏంటని భక్తులు ప్రశ్నించినా, ఆందోళనకు దిగిన అధికారులు పట్టించుకోలేదు. అయితే కూల్చివేత విషయం తెలుసుకున్న బీజేపీ నాయకురాలు మాధవీలత కాలనీ వాసులకు మద్దతు తెలిపేందుకు కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అధికారులతో మాట్లాడినా పట్టించుకోకపోవడంతో కాలనీ వాసులతో కలిసి ఆమె ఆందోళనకు దిగారు. 10 ఏళ్లుగా కాలనీ వాసులు అక్కడి అమ్మవారిని పూజిస్తున్నారని, అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారని, అలాంటి ఆలయాన్ని ప్రభుత్వ భూమి అని చెప్పి ఇప్పుడు ఇలా ఆలయాన్ని తొలగించడం సరికాదన్నారు మాధవీలత. ఇక ఇదే విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ప్రతి ఏటా బోనాలు పండుగను నిర్వహించుకునే బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. హిందువులంటే అంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే రేవంత్ సర్కార్ ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసమే పెద్దమ్మ గుడిని కూల్చివేశారని ఆయన ఆరోపించారు. మరోవైపు అమ్మవారి ఆలయం కూల్చివేతపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ దుశ్చర్యకు పాల్పడిన రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. అంతేకాదు, అమ్మవారి జోలికొచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇందుకు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. త్వరలోనే బంజారాహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ముస్లిం మైనారిటీ ఓటు శాతం ఎక్కువ. ఆ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఇందుకు తెగించింది.